చేయట్లేదు, రెవెన్యూ లోటును భర్తీ చేయట్లేదు. అప్పటికి అంతకు ముందు రెవెన్యూ ఎంతైతే అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చే ముందు ఉన్నటువంటి లోటును కూడా అడిగితే అది ఇస్తామన్నారు. ఈ గొడవ కారణంగా అది ఆగిపోయింది రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు అంటే ఉండాల్సిన దానికంటే అప్పటికి ఒకటి కేంద్రం మీద ఓ భారం వేశారు. ఏంటయ్యా అంటే జీతాల పెంపు 43% ఎందుకు చేశారు అప్పుడు? పిఆర్సి కేంద్రం ఫ్రీగా ఇస్తుంది కాబట్టి, రెవెన్యూ లోటు భర్తీ చేస్తుంది కాబట్టి, మన జేబులోంచి డబ్బులు కాదు అది. మామూలుగా వీళ్ళ హయాంలో 10% 20% కదా అంతకుముందు ఈ పెట్టింది పిఆర్సీల అమలు. అప్పుడు మాత్రమే 43% ఎందుకు చేశారు? 2 కోణాలు. ఒకటి కేసీఆర్ చేశాడు కాబట్టి అంతకంటే ఎక్కువ చేస్తున్నట్టు ఉద్యోగుల దగ్గర ఇది గ్రిప్పు. రెండవది నువ్వు అదేంటి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం వాళ్ళు ఇచ్చుకున్నారంటే ఒక అర్థం ఉంది. లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో నువ్వు 43 ఎందుకు ఇచ్చావు? అసలు రీజన్ ఏంటి అక్కడ? రెవెన్యూ లోటు మంది కాదు, ఒంటి మీద కట్టుకున్న బట్ట నాది కాబట్టి ఊరంతా దిగుతానన్నాడు వెనకడుకోవడం. అట్లాగే మన డబ్బులు కాదు కదా, కేంద్రం ఇస్తుంది కదా రెవెన్యూ లోటు. ఉద్యోగులు మన పేరు చెప్పుకుంటారు, మనం చేసాం జీవితకాలం. అదే కదా జరుగుతుంది ఇప్పటికి. సొమ్ము ఒకళ్ళది సోకొకళ్ళది అనమాట. మరి అదే రాష్ట్రం ఇవ్వాల్సి వచ్చేటప్పటికి ఏమన్నారు? 10% మించేవని అన్నారు పిఆర్సీ ఎండింగ్ కి. అదే బాబు గారు చివరికి అశోక్ గారు గట్టిగా ప్రెషర్ చేస్తే, ఉద్యోగ సంఘం అశోక్ ఎమ్మెల్సీ అయ్యారు కదా, ఆయన ప్రెషర్ చేస్తే 20% దగ్గర ఇచ్చి ఆగారు. దాన్ని జగన్ 27% చేశాడు. అంటే ఆ రోజున పిఆర్సీ డబ్బులు కూడా మంది కాదు కాబట్టి ఇచ్చారు, కేంద్ర రెవెన్యూ లోటు భర్తీ చేస్తున్నారు. కానీ ఆ భారమే ఇప్పుడు వెంటాడుతుంది రాష్ట్రాన్ని. అంత భారం అవ్వడం వల్ల 10% 15% పెంచుంటే తర్వాత ఈయన వచ్చిన ఇంకొక 5% 10% ఇట్లా పెరుగుతూ ఉంటే ప్రాబ్లం ఉండేది కదా. కానీ తెలంగాణ వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు, మన ఉద్యోగులు మనకి నెగిటివ్ అవుతారన్న ఉద్దేశంతో చేశారు. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు రాష్ట్రాన్ని వెంటాడుతుంది. చేతిలో డబ్బులు మా దగ్గర సంక్షేమ పథకాల కంటే రీజన్ అదే. అప్పుడు 43, మళ్ళీ జగన్ వచ్చి 23, 66, 100కి 66 రూపాయలు పెరిగితే డబ్బులు ఆడి నుంచి వస్తాయి 7 ఏళ్లలో లెక్క చూసుకుంటే. ఆ స్థాయిలో రెవెన్యూ ఉందా? రెవెన్యూ 5%